Vivo Y18i 6.56 inches HD plus display with 90 GHz refresh rate. అలాగే ఇందులో 4GB ర్యామ్ ఉంటుంది, ప్లస్ 4GB ర్యామ్ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. 4GB ర్యామ్ ప్లస్ 4GB ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఇది 64GB ఇంటర్నల్ మెమరీతో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పెర్ఫార్మెన్స్ పరంగా తీసుకుంటే ఆక్టాకోర్ ప్రాసెసర్ విత్ అది యూనిసాక్ T612 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇంకా కెమెరా పరంగా తీసుకుంటే 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ప్లస్ 0.2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, రెండు కెమెరాలు వస్తాయి విత్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ క్యామ్ తీసుకుంటే 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అలాగే డిస్ప్లే పరంగా తీసుకుంటే డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి 720x1612 పిక్సెల్తో ఉంటుంది. ఇది కూడా పీపీఐ పరంగా తీసుకుంటే పిక్సెల్ పర్ ఇంచ్ పీపీఐ అంటే 269 పీపీఐతో వస్తుంది. బట్ హెచ్డి డిస్ప్లే కాబట్టి మీకు క్వాలిటీ అనేది ఏదైతే ఉందో మనం మెయింటైన్ చేసి వాడుకోవచ్చు, హ్యాపీ, నో ప్రాబ్లం. అలాగే వెయిట్ పరంగా తీసుకుంటే 185 గ్రామ్స్ ఉంటుంది. దీని బాడీ వచ్చేసి పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇది బాడీ డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే, ఈ బాడీ డైమెన్షన్స్ తీసుకుంటే కార్నర్ టు బాడీ రేషియో వచ్చేసి 163.62 mm వస్తుంది. అలాగే వెడల్పు తీసుకుంటే 75.58 mm వస్తుంది. మరీ ఇది స్లిమ్ కాదు కానీ బట్ మనకు వచ్చేసి 8.39 mm ఉంటుంది. అలాగే మనం బ్యాటరీ పరంగా తీసుకుంటే 5000 mAh బ్యాటరీతో విత్ 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఛార్జర్, బట్ అయితే ఇందులో ఛార్జర్ రాదు, కేబుల్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అడాప్టర్ మనం తీసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి విత్ సి టైప్తో వస్తుంది అనమాట. జాక్ ఉంటుంది కదా, ఏదైతే మనం ఛార్జింగ్ పెడతాం ఛార్జింగ్ పోర్ట్ అనేది సి టైప్తో వస్తుంది. ఇందులో సింగిల్ స్పీకర్ ఉంటుంది, కాకపోతే అది స్టీరియో సౌండ్తో వర్కౌట్ అవుతుంది కాబట్టి మ్యూజిక్ పరంగా కూడా క్లారిటీ ఉంటుంది. ఇంకా ఇక్కడ తీసుకుంటే మనకు ఇయర్ ఫోన్ జాక్ అనేది ఏదైతే ఉందో 3.5 mm జాక్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇయర్ ఫోన్ బాక్స్లో రావు, మనమే కొనుక్కోవాలి. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తీసుకుంటే ఇది IP54 రెసిస్టెంట్తో వస్తుంది. ఓఎస్ పరంగా తీసుకుంటే ఇక్కడ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. ఒకటి వచ్చి ఆండ్రాయిడ్ 14 వస్తుంది. అలాగే సెకండ్ తీసుకుంటే వివో ఫన్ టచ్ ఓఎస్, ఇది కూడా మీకు అప్డేట్ 14లోనే వస్తుంది. ఇక్కడ సిమ్ టైప్ తీసుకుంటే ఇంకా డ్యూయల్ సిమ్ ఇస్తాడు, రెండు కూడా నానో సిమ్స్ వేసుకుంటాం. ఇది GSM 3G 4G అలాగే LTE సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్పాండబుల్ తీసుకుంటే SD కార్డు 1GB కాదు 1TB సపోర్ట్ చేస్తుంది. అంటే 1000 GB వరకు మీరు ఎక్స్పాండబుల్ చేసి మెమరీ కార్డుని వాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ కలర్ విషయానికి వస్తే ఇక్కడ రెండు కలర్స్ ఇస్తాడు. ఒకటి వచ్చి స్పేస్ బ్లాక్, అలాగే సెకండ్ వచ్చేసి జెమ్ స్పేస్. ఈ రెండు కలర్స్లో ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా మీ రెఫరెన్స్ కోసం అయితే ఇక నేను ఒక స్లైడ్ ఇచ్చాను. ఈ స్లైడ్ షీట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని కావాలంటే చెక్ చేసుకొని ఒకసారి కంపేర్ చేసుకుని మొబైల్ అయితే పర్చేజ్ చేయండి. యాక్చువల్ మొబైల్ అయితే బేసిక్ మోడల్కి అయితే ఎక్సలెంట్, అంటే డౌట్ లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా తీసుకుంటే పిన్ పెట్టుకోవచ్చు, ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, అలాగే ఫేస్ అన్లాక్ పెట్టుకోవచ్చు. బట్ అయితే ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవైలబిలిటీ రాదు. ప్రైస్ అనేది కూడా మీకు 8000లో మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో 2 మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.